Good morning. Welcome to Hot Coffee Headlines with Hari Krishna. So, as usual, I hope you are all staying safe, stay home. Anyways, in this hardly circumstances, let us go with our today's headlines. అమెరికాలో 20 లక్షలు దాటిన కేసులు, మృతులు 1,12,000 పైన. రేపటి నుండి వందే భారత్ మిషన్ మూడో ఫేజ్. అమెరికాలో ప్రముఖ నటులు హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సో ఇవాళ మనతో చర్చ చేయడానికి టీమ్8 ఫౌండర్, తానా పాస్ట్ ప్రెసిడెంట్ మోహన్ నాన్నపనేని గారు బోస్టన్ నుంచి ఉన్నారు. నమస్తే మోహన్ గారు, హౌ ఆర్ యు సార్? నమస్తే, గుడ్ మార్నింగ్ టు ఆల్ అండి. గుడ్, థ్యాంక్ యూ, బాగున్నాను. సో ముందుగా అసలు మిమ్మల్ని అడగదాం అనుకుంటున్నాను, ఎలా ఉంది ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో, ఎలా ఉన్నారు అసలు మీరు? ఎలా ఉన్నారు అనే దానికి సింపుల్ గా ఆన్సర్ చేయడం చాలా కష్టం. చూస్తూనే ఉన్నారు కదా, ప్రపంచం అంతా అల్లకల్లోలంగా ఉంది. అమెరికా పరిస్థితి కూడా అల్లకల్లోలంగాను అయోమయంగానూ ఉంది. ఎందుకంటే ఇది అసలు ఎలా వచ్చింది, రేపు ఇప్పుడు ఏం జరుగుతా ఉంది, రేపు ఏం జరగబోతుంది అనేది ఎవరికి కూడా క్లారిటీ లేదు. అది గవర్నమెంట్ కానివ్వండి, ఇటు ఇక్కడ ఉన్న అమెరికా ప్రజలకు కానివ్వండి, తర్వాత డాక్టర్లకు కానివ్వండి, ఎవరికి కూడా రేపు ఎలా ఉండబోతుంది అనే క్లారిటీ లేదు. అందుకని అంతా అస్తవ్యస్తంగా ఉంది కరెక్ట్ గా చెప్పాలంటే. సో ఆర్ యూ స్టేయింగ్ సేఫ్ సార్? అంటే ఇప్పుడు మీరు ఉండేది బోస్టన్ లో ఉన్నారు. బోస్టన్ ఏరియా ఇస్ ఇట్ హాట్ స్పాట్ జోన్ ఆర్ ఎల్స్ ఎలా ఉంది పరిస్థితి? ఓకే, మేము సిటీకి కొద్దిగా అవుట్ కట్స్ లోనే ఉంటాము, లైక్ మెనీ అదర్ పీపుల్. ఇప్పుడు బాస్టన్ మొట్టమొదటిగా థర్డ్ ప్లేస్ లో ఉండేది, రైట్ బిగినింగ్ దగ్గర నుంచి కూడా. న్యూయార్క్, న్యూజెర్సీ, తర్వాత బాస్టన్ ఉండేది. ఇప్పుడు థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ప్లేస్ లో నడుస్తూ ఉంది. సేఫే, డెఫినెట్ గా, అబ్సల్యూట్లీ సేఫ్. ఎప్పుడైతే అవుట్ బ్రేక్ మొదలైందో మా గవర్నర్ చార్లీ బేకర్, వెరీ అగ్రెసివ్ పర్సన్ అండ్ వెరీ కన్సర్వేటివ్ పర్సన్, ఇమీడియట్ గా లాక్డౌన్ ప్రకటించారు. ప్రకటించిన తర్వాత అందరూ ఇళ్లలోంచి పనిచేయటం, తర్వాత మాల్స్ కానీ, హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా క్లోజ్ చేయడంతో అందరూ ఇళ్లకే పరిమితమై ఇళ్ల నుంచి వర్క్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే రిలాక్సేషన్స్ మొదలు పెట్టారండి. ఇన్ఫాక్ట్ ఈ మొన్న మండే నుంచి మాకు ఫేజ్ వారీగా 4 phases లో మొదలైనవి. సో ఫస్ట్ ఫేజ్ మొదలైంది. ఇప్పుడు పార్ట్లీ కొన్ని ఆఫీసులు, ఎమర్జెన్సీ సర్వీసెస్ అట్లాంటివన్నీ కూడా మొదలైనవి. సో నెక్స్ట్ phase 2, phase 3, phase 4 ఉంది. కొంతమంది ఏమో ఇది జూన్, ఆగస్ట్ దాకా ఉంటుందంటున్నారు. కొంతమంది ఏమో ఎండ్ ఆఫ్ ఇయర్ వరకు ఉంటుందంటున్నారు. సో వి గో బై హౌ ఇట్ టేక్స్. అంటే జరుగుతున్న పరిణామాల ప్రకారం వాళ్ళు స్పందిస్తారు. దాంతో అనుగుణంగానే మాకు ఫేజ్ అవుట్ అనేది కూడా ఉంటుంది. మోహన్ గారు, యాజ్ ఆఫ్ నౌ అమెరికన్ స్టాటిస్టిక్స్ చూస్తుంటే, కోవిడ్ స్టాటిస్టిక్స్ చూస్తుంటే, దేశంలో 20 లక్షల పైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా 1,12,000 మృత్యువాత పడినట్లు మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అవునండి. ప్రపంచంలోనే అత్యధికంగా కోవిడ్ వైరస్ తీవ్రత అమెరికాలో ఉన్నది విషయం మనకు తెలిసిందే. అయితే సెప్టెంబర్ నాటికి ఒక 2 లక్షల మరణాలు సంభవించవచ్చని పరిశీలకులు చెప్తున్నారు. ఈ టైప్ ఆఫ్ పానిక్ స్టేట్మెంట్ అమెరికాలో ప్రజల్లో కానీ ఎక్కడ, అంటే ఇప్పుడిప్పుడే లాక్డౌన్లు అన్ని మొత్తం సడలించేశారు నాకు తెలిసి అమెరికాలో. సో హౌ ద పీపుల్ ఆర్ ఫీలింగ్, యాజ్ దే ఆర్ ఫీలింగ్ సెక్యూర్డ్ ఆర్ ఇన్సెక్యూర్డ్, అండ్ హౌ ద డైలీ లైఫ్ ఈస్ గోయింగ్ ఆన్? కరెక్ట్ చెప్పాలంటే పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్డ్. ఎందుకంటే ఇద్దరు ఒకలా చెప్పట్లేదు. సో కొంతమంది 2 లక్షల మంది చనిపోతారంటున్నారు, కొంతమంది 2 మిలియన్ పీపుల్ వరకు చచ్చిపోవచ్చు అన్నారు. సో రకరకాల ఎక్స్పెక్టేషన్స్ అండ్ ప్రొజెక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఒకటేంటంటే దీనికి ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పాండమిక్ ఏదైతే ఉందో, ఈ కరోనా, ఇంతకు ముందు ఎప్పుడు ఎగ్జాక్ట్ గా సేమ్ ది సిచ్యువేషన్ చూడలేదు. ఒకటి. రెండోది, ఇది ఎలా స్ప్రెడ్ అవుతుంది అనే దానికి ఈ రోజు వరకు కూడా ఎగ్జాక్ట్ ఆధారాలు లేవు. ఇప్పుడు సిసిడి, మన సెంట్రల్ ఫర్ అమెరికన్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారం ఏంటంటే, ఇది ఫస్ట్ లోనేమో మనిషికి మధ్య స్ప్రెడ్ అవుతుంది, ఈవెన్ సర్ఫేస్ల మీద స్ప్రెడ్ అవుతుంది, తర్వాత ఎవరు టచ్ చేసినా స్ప్రెడ్ అవుతుంది అని రకరకాలుగా చెప్పారు. ద వెరీ రీసెంట్ స్టడీ ఏం చెప్పిందంటే, ఇది సర్ఫేస్ మీద టచ్ అవ్వదు, స్ప్రెడ్ అవ్వదు, మనుషులు టచ్ అవ్వడం వల్ల స్ప్రెడ్ అవ్వదు అనేటువంటిది కూడా ఇచ్చారు. అంటే కొన్నిసార్లు ఏంటంటే, ఇది ఐఎమ్ నాట్ ఏ సైంటిస్ట్, బట్ ఏదైనా కానీ ఒక నిర్ధారణకు రావాలి అంటే దానికి సరైనటువంటి పరిశోధన అవసరం. ఆ పరిశోధనటువంటి ఫలితాలు వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా ఇది జరుగుతుందని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఆ పరిశోధన అనేది కొన్నిసార్లు సంవత్సరాలు పట్టచ్చు. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఏం జరుగుతుంది అనేది, అంటే ప్రెడిక్షన్ కూడా రకరకాలుగా ఉంది.
అది 2 లక్షల మంది చనిపోతారని చెప్పిన మాట వాస్తవమే. 2 లక్షల మంది చచ్చిపోతారు అన్న మనిషే వెరీ నెక్స్ట్ డే వచ్చి లేదు 1,00,000 కన్నా చచ్చిపోరు అన్నారు. ఇవాళ ఆల్రెడీ 1,10,12,000 దాటిపోయాము. సో 2 లక్షల మంది చచ్చిపోవటం అనేది డెఫినెట్ గా జరగవచ్చు. మోహన్ గారు, మీరు చెప్పినట్టు డైలీ ఒక్కొక్క సిమ్టమ్ అనేది మనకు బయటపడుతోంది ఈ కోవిడ్ లో. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్క విధంగా చెప్తున్నారు. ఒక్కోసారి మీరు అన్నట్టు సర్ఫేస్ విధంగాను, మనుషులకు సరిపడా అన్నట్టు. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది అమెరికా అంత హయ్యర్ స్టాండర్డ్స్ కంట్రీలోనే వెళ్ళినప్పుడు చిన్న చిన్న కంట్రీస్ లైక్ చిన్న ఆఫ్రికన్ కంట్రీస్ కానీ వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇంకా పూర్తిగా వెళ్ళుండదు కూడా. సో ఇట్ ఈస్ స్ప్రెడింగ్ లైక్ ఎనీథింగ్. ఇంకా చెప్పాలంటే అసలు అది ఎవరికి తెలియకుండా ఆ వ్యాధి ఎలా సంక్రమిస్తుందో కూడా తెలియకుండా వెళ్తుంది. కానీ ఒక రకంగా చెప్పాలంటే అమెరికా దేశంతో సహా భారతదేశంతో సహా ప్రజలకి ఒకంత భయం పోయిందని అనుకోవచ్చా? ఎందుకంటే ఈ లాక్డౌన్ సడలించిన తర్వాత. అంటే నిండా మురిగిన తర్వాత చల్లిందుకంటారు చూసారా. ఫస్ట్ లో పానిక్ అయ్యాము, ఎందుకంటే ఏదో పెద్ద ఉపద్రవం వస్తుంది. ఎందుకంటే హిస్టరీలో మనం చూసాం ఇంతకు ముందు కలరా, మలేరియా, తర్వాత స్పానిష్ ఫ్లూ, ఇట్లా తర్వాత ఎబోలా ఇట్లాంటి అవుట్ బ్రేక్స్ జరిగినప్పుడు చనిపోవటం అనేది జరిగింది. ఇది మొట్టమొదట అవుట్ బ్రేక్ అయినప్పుడు ఇది కేవలం చైనాకు మాత్రమే ఉంటుంది, మన దాకా రాదు అనేటువంటి ధీమాతో ఉన్నారు. తర్వాత అమెరికా మీకు తెలిసినట్టుగానే ప్రపంచంలో అత్యధిక ప్రయాణికులు విదేశాల నుంచి టూరిజం కానివ్వండి, రకరకాల కారణాల వల్ల కానీ, ఇమిగ్రెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానీ రావటం అనేది ఒక న్యూయార్క్లోనే దాదాపు రోజుకు 1,00,000 మంది దాకా వస్తారు. దాంతో బై ద టైం అంటే వీళ్ళకి తెలిసి ఇది స్ప్రెడ్ అవుతుంది అనే కొన్ని లోపే ప్రమాదం జరిగిపోయింది. సో రెండోది ఏంటంటే అమెరికా లాంటి దేశాల్లోనే అంటే ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా కానీ మనుషులే ఒకటి. సో ప్రమాదం జరిగితే ఎక్కడైనా చనిపోవటం అనేది సేమే. కాకపోతే దానికి తగినట్టుగా స్పందించి వెంటనే ఒకటి రక్షణ చర్యలు, రెండోది ఇక ఫ్యూచర్ లో రాకుండా తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ కానీ ఇన్వెన్షన్స్ చూస్తే అమెరికా ఆల్వేస్ నెంబర్ 1 లో ఉంటుంది, నో డౌట్ అందులో. సో మాకు ఆల్రెడీ కొన్ని డ్రగ్స్ కనుచూపు మేరలో కనిపిస్తా ఉన్నాయి. దీనికి త్వరలోనే అంటే మనిషి జయించలేని పాండమిక్ అంటూ ఇంతవరకు ఎక్కడా లేదు. మనం హెచ్ఐవిని జయించాము, తర్వాత ఫ్లూని, కలరా, మలేరియా, ఇట్లాంటి అన్నింటిని, ప్లేగ్ ఇట్లాంటి అన్నింటిని కూడా జయించి ఒకటి ముందుకు వస్తున్నాము. ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి COVID-19 కూడా అంతే, ఫ్యూచర్ లో క్యాన్సర్ కూడా అంతే అవుతుంది. సో ఇవన్నీ కూడా హిస్టరీనే. సో ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి ఒక్క మాట అడుగుతాను. మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అమెరికాలో దీనికి సంబంధించిన వ్యాక్సిన్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, ఏ దశలో ఉంది? అట్లా ఎస్పెషల్లీ ఎందుకంటే మేము రోజుకొక వార్త వస్తుంది, ఇటు అమెరికాలోనే కాదు, ఇండియాలోనే కాదు, ఎక్కడ పడినా అక్కడ ఇదిగో వ్యాక్సిన్ వచ్చేసింది, అదిగో చేస్తున్నారు అని. ఐ డోంట్ నో, ఐఎమ్ ష్యూర్ దట్ ఇట్ మైట్ బి ఇన్ ట్రయల్స్ రన్, బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ఫైనల్ ఫేజ్. వాట్ డు యు సే అబౌట్ దట్? ఎగ్జాక్ట్లీ అండి. అంటే రకరకాల ఫేజుల్లో ఉన్నాయి. అమెరికా, తర్వాత కొన్ని జర్మనీ, ఈవెన్ యూకే, అన్ని చోట్ల కూడా పరిశోధనలు విపరీతంగా జరుగుతున్నాయి. ఏదైనా ఒక డ్రగ్ రావడానికి కొంత టైం పడుతుందండి. ఇది 1.5 years నుంచి 2 years పట్టచ్చు. ఒక విధంగా చెప్పాలంటే పాత రోజుల్లో మీకు ఆల్రెడీ మీడియాలో చాలా మంది ప్రముఖులు చెప్పారు, మనకి ప్లేగుని జయించడానికి కానీ, కలరానికి కానీ, హెచ్ఐవి కానీ వ్యాక్సిన్స్ రావడానికి సంవత్సరాలు, దశాబ్దాలు పట్టాయి. అటువంటిది ఇప్పుడు సైకిల్ తగ్గింది. ఇప్పుడు వితిన్ 16 to 18 months లో వ్యాక్సిన్ రావడానికి అవకాశం ఉందన్నారు. అయితే అక్కడ ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే, హడావుడిగా ఏదో ఒక మందు తయారు చేసి దాన్ని వేసి తర్వాత దాని మీద వచ్చినట్టు దుష్పరిణామాలతో బాధపడే కన్నా, ఇక్కడ ఏంటంటే మాకు ఆ దుష్పరిణామాలను కూడా పరిగణనలో తీసుకుంటారు. ఎందుకని క్లినికల్ ట్రయల్స్ అనేది సక్రమంగా చేసి ఇప్పుడు ఈ మందు ఈ కరోనాని వ్యాప్తి చేయకుండా ఆపటమే కాకుండా ఈ మందు వలన వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అనేది కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కోసారి అది సంవత్సరాలు కూడా పట్టచ్చు. ఎందుకంటే మనకి ఇమీడియట్ ఇప్పుడు మీరు ఎన్నో డ్రగ్స్ ని రీకాల్ చేయడం చూస్తారు మీరు. ఇది ఫలానా బ్లడ్ ప్రెషర్కో లేకపోతే హార్ట్ అటాక్కో లేకపోతే పనిచేస్తుందని చెప్పి మెడిసిన్ వాడి తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత దీని వలన మిగతా పరిణామాలు వస్తున్నాయి, ఇతర లివర్ దెబ్బతింటుంది, లేకపోతే కిడ్నీస్ దెబ్బతింటున్నాయి, లేకపోతే మిగతా ఆర్గాన్స్ కి ఎఫెక్ట్ అవుతుందని చెప్పి ఆ డ్రగ్స్ రీకాల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ వ్యాక్సిన్ ని కూడా ప్రాపర్ గా టెస్ట్ చేయకుండా ఇమీడియట్ గా రిలీజ్ చేయడం అనేది రైట్ కాదు. రైట్ నౌ రకరకాల స్టేజ్ లో ఉంది. కొన్ని యానిమల్ టెస్టింగ్ లో ఉన్నాయి, కొన్ని ఆల్రెడీ హ్యూమన్ టెస్టింగ్ లో ఉన్నాయి. అవి రెండు అయిపోతే దెన్ వెరీ సూన్ ఈ డ్రగ్ అందరికి డ్రగ్ ఎదర్ వ్యాక్సిన్ కానీ లేకపోతే మెడికేషన్ కానీ రెండిట్లో ఏదో ఒకటి త్వరలో అందరిలోకి అందుబాటులోకి వస్తుంది. ఓకే, కరోనా వల్ల ప్రపంచం మొత్తం నష్టపోయింది. మొదటిది ప్రాణం అయితే, తర్వాత ప్రాణమిదం మూలం ధనం మూలమిదం జగత్. ముందు ధనం కూడా నష్టపోయినట్టే. అంటే దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఆర్థిక వ్యవస్థ
కరోనా వల్ల కుప్పకూలిపోయిందన్నది వాస్తవం. అవునండి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో స్టాటిస్టిక్స్ చూస్తుంటే 21 లక్షల మంది అమెరికాలో ఉద్యోగ దరఖాస్తుకి అప్లై చేసుకున్నారు. గడచిన దాదాపు 5 సంవత్సరాల్లో ఇదే పెద్ద నెంబర్ అని చెప్తున్నారు. సో దీని గురించి మీ కామెంట్ ఏంటి? గత 5 సంవత్సరాలు కదండి, 72 ఇయర్స్ హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ అమెరికన్ హిస్టరీ. మాది ఈ ప్రీ పాండమిక్ అంటే కోవిడ్-19 అవుట్ బ్రేక్ ముందు అమెరికాలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 3.4%, అరౌండ్ బిట్వీన్ 3 and 4%, 3 and 4% మధ్య ఫ్లక్చుయేట్ అవుతూ ఉండేది. దట్ వాస్ ద లోయెస్ట్ ఇన్ లాస్ట్ 32 ఇయర్స్. అటువంటిది అవుట్ బ్రేక్ అయిన తర్వాత రకరకాల వ్యాపారాలు, ముఖ్యంగా చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా జాబ్లు కోల్పోవటం. ఎందుకంటే అందరికీ ఇళ్ల నుంచి పనిచేసుకునే అవకాశం ఉండదు. అది ప్లంబర్ కానివ్వండి, హెయిర్ డ్రెస్సర్ కానివ్వండి, రెస్టారెంట్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ వర్కర్ కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇళ్ల నుంచి పనిచేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇమీడియట్ గా అన్ఎంప్లాయ్మెంట్ కి క్లెయిమ్ చేయటం. దాంతో ఈరోజు మాకు దాదాపుగా 22 మిలియన్ పైగా అన్ఎంప్లాయ్మెంట్ ఫైల్ చేయడంతో ఇది 72 ఇయర్స్ కి హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ కి మారిపోయింది. అయితే గుడ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ లాక్డౌన్ ఎప్పుడైతే ఎత్తేస్తారో ఈ చిన్న చిన్న వ్యాపారాలన్నీ కూడా మళ్ళీ తిరిగి మొదలవుతే 100% అన్ని రికవర్ అవుతాయనే ఆశ ఎటువంటి పరిస్థితుల్లోనూ లేదు. కాకపోతే కొంతవరకు డెఫినెట్ గా రికవర్ అవుతాయి. ఈ అన్ఎంప్లాయ్మెంట్ చాలా ర్యాపిడ్ గా తగ్గడానికి అవకాశం ఉంది. అందుకని మీరు వాళ్ళ స్టాక్ మార్కెట్ ని చూస్తే ఇప్పుడు ప్రీ పాండమిక్ ముందు ఏ స్టేజ్ లో ఉందో ఈ రోజు అమెరికన్ స్టాక్ మార్కెట్ ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది. లేకపోతే అసలు మామూలుగా అయితే ఈ పాటికి కంప్లీట్ గా స్టాక్ మార్కెట్ కొలాప్స్ అయి ఉండాలి, అమెరికన్ ఎకానమీ కంప్లీట్ గా కొలాప్స్ అయి ఉండాలి. కానీ అది ఎందుకు అవ్వట్లేదు అనేది ఇక్కడ చాలా మంది ఎకనామిస్టులకే అర్థం కానిటువంటి విషయం. అందరికీ హోప్ ఏంటంటే ఎప్పుడైతే ఇది మొదలవుతుందో వెంటనే ఈ ఎకానమీ కోలుకుంటుంది, జాబ్లెస్ పీపుల్ అందరూ కూడా మళ్ళీ తిరిగి ఉద్యోగాలకు వెళ్తారు. ఇప్పుడు ఒక రెస్టారెంట్ మొదలైంది అనుకోండి, రెస్టారెంట్ పనిచేసే వాళ్ళు 10 నుంచి 30 మంది దాకా ఉంటారు. ఆ 30 మంది ఇమీడియట్ గా ఒక రెస్టారెంట్ లోనే 30 మంది వెనక్కి వెళ్ళి పనిచేయడం మొదలు పెడితే ర్యాపిడ్ గా ఈ నెంబర్ తగ్గుతుంది అనేటువంటి ఆశ ఒకటి. రెండోది ఎయిర్లైన్ స్టాక్స్ చూసుకోండి. ఎయిర్లైన్ స్టాక్స్ ఈ గత జస్ట్ 2-3 వారాల్లోనే దాదాపుగా 100% పెరిగిన స్టాక్స్ కూడా ఉన్నాయి. ఎందుకు? ఎయిర్లైన్స్ ఈరోజు ఎయిర్లైన్ ట్రావెల్ ఇండస్ట్రీ కంప్లీట్ గా స్టాల్ అయిపోయింది, ఎక్కడికక్కడ ఆగిపోయింది. చాలా మంది లాస్ లో నడుస్తున్నాయి, చాలా మంది బ్యాంక్రప్సీ ఫైల్ చేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ స్టాక్స్ ఎందుకు 100% పెరిగాయంటే జనాల్లో ఆశ ఉంది, హోప్. ఎస్, ఇప్పుడే మనం దీని నుంచి కోలుకుంటున్నాము, త్వరలోనే అంత నార్మల్కి వస్తున్నటువంటి హోప్ ఉంది బట్టి ఇన్వెస్టర్స్ దాన్ని ఇన్వెస్ట్ చేసి స్టాక్ మార్కెట్ పెంచుతున్నారు. సో డెఫినెట్లీ దెర్ ఇస్ అ హోప్. అన్ఎంప్లాయ్మెంట్ హైయెస్ట్ నుంచి సడన్ గా లోయెస్ట్ కి వెళ్తుందనేది మాత్రం హోప్ లేదు, కానీ డెఫినెట్ గా కోలుకుంటుంది. బట్ ద సేమ్ టైం లాట్ ఆఫ్ హై అండ్ జాబ్స్ కి మాత్రం రిస్క్ ఉంది. ఎందుకంటే కంపెనీలు చాలా వరకు చాలా ఆర్థికంగా నష్టపోయాయి. ముఖ్యంగా టెక్నాలజీ కంపెనీస్ కానివ్వండి, ఫైనాన్షియల్ కంపెనీస్ కానివ్వండి, తర్వాత సప్లై చైన్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇట్లాంటివన్నీ కూడా చాలా బాగా దెబ్బతిన్నాయి. ఇవన్నీ కూడా కోలుకోవడానికి టైం పడుతుంది. కాబట్టి ఇమీడియట్ గా వాళ్ళందరూ లే ఆఫ్ చేసే అవకాశం ఉంది. సో లక్షలాది జాబ్స్ పోయే అవకాశం ఉంది. సో ఇంకా మనం వరస్ట్ అప్పుడే అయిపోలేదండి, ఇంకా దర్ ఇస్ లాట్ టు సీ. మీరు అన్నట్టు అవకాశమే కాదు, ఇప్పుడు ఆల్రెడీ ఎమిరేట్స్ ద మోస్ట్ నంబర్ 1 ఫ్లైట్ ఇన్ ద వరల్డ్, ఈ మధ్యనే రీసెంట్ గా ప్రెస్ అనౌన్స్మెంట్ జరిగింది. 300 చేంజ్ ఫస్ట్ క్లాస్ ఎంప్లాయీస్ లైక్ పైలట్స్ నుంచి ఆన్డర్స్ కానీ గ్రౌండ్ స్టాఫ్ కానీ మొత్తం తీసేశారు. సో జస్ట్ నౌ వి రిసీవ్డ్ ఇట్. మైట్ బి ఈ లే ఆఫ్స్ ఇంకా ఉండొచ్చేమో. ఓకే, కమింగ్ టు ద పాయింట్. ఇప్పుడు నిరుద్యోగ సమస్య అనేది అమెరికాలో చాలా ఎక్కువ ఉందని మీరు అన్నారు ఎలాగూ. మరి అది భారతీయుల మీద ఎంతవరకు పడుతోంది? ఎందుకంటే ఈ నిరుద్యోగంతో పాటు ఓ పక్క వీసా బ్యాన్, ఇవన్నీ రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ వచ్చేసాయి. ఎందుకంటే అది కల్పించింది కానీ, కాకపోతే ట్రంప్ ముందుగా ఒక చర్య తీసుకొని ఆ వీసాని మొత్తం కంప్లీట్ గా క్లోజ్ చేసి ఎక్కడికక్కడ ఇమిగ్రేషన్ రెస్ట్రిక్షన్స్ పెట్టేశారు. దీనివల్ల ఇప్పుడు మీరు అన్నట్టు కొంత రేంజ్ లో వెళ్ళిన తర్వాత నిరుద్యోగ సమస్య తీరినా గానీ మళ్ళీ కంట్రీలోకి అడుగు పెట్టాలన్నా కూడా కొంత టైం పడుతుంది కదా. సో దీన్ని మీరు ఎలా అంచనా వేస్తారు? బాగా ఉంటుందండి. మన ప్రత్యేకంగా మన భారతీయుల మీద చాలా మేజర్ ఇంపాక్ట్ ఉంటుంది. ఒకటి ఏంటంటే సంవత్సరానికి దరిదాపుగా 1,00,000 మందికి పైగా భారతీయ స్టూడెంట్స్ ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ కోసం వస్తున్నారు. ఈ వచ్చిన వాళ్ళలో దరిదాపుగా 85 to 90% ఇక్కడే ఉద్యోగాలు వెతుక్కొని ఏదైనా H1 కానివ్వండి, ఓపీటీ కానీ, ప్రాక్టికల్ ట్రైనింగ్ మీద కానీ, తర్వాత ఎక్కడెక్కడే చదువుకొని ఇక్కడ సెటిల్ అయిపోయి జాబ్స్ కోసం వెతుకునే పరిస్థితి ఉంది.
రెండోది ఈ టెక్నాలజీ బూమ్ మొదలైన తర్వాత 1980 నుంచి ఇప్పటి వరకు కూడా లాస్ట్ 40 yearsలో ఐటీ రంగంలో విపరీతమైనటువంటి ఇన్ఫ్లో ఉంది. ఇండియా నుంచి లక్షలాది మంది భారతీయులు అమెరికాకి ఫ్యామిలీ ఇమిగ్రేషన్ కానివ్వండి, లేకపోతే జాబ్ రీచ్ వచ్చినటువంటి ఇమిగ్రేషన్ ద్వారా కానీ ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు, ఇక్కడికి వచ్చి H1B మీద రకాల టెంపరీ వీసాల మీద పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే అమెరికన్ ఎకానమీ దెబ్బతింటుందో మొట్టమొదటిగా ఈ కంపెనీస్ అన్ని కూడా వాళ్ళ హై స్పెండింగ్ జాబ్స్ ని కట్ చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు $10 పనిచేసే వర్కర్ మీద కన్నా కూడా గంటకి $110-120 మీద పనిచేసేటువంటి టెక్నాలజీ వర్కర్ ని కనుక తీసేస్తే ఆ కంపెనీకి ఇమీడియట్ గా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఆ రీచ్ ఏం చేస్తారంటే పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ముందు టెక్నాలజీ జాబ్స్ ని ఏదైతే వాళ్ళకి టాప్ ప్రయారిటీ లేదో, ఎమర్జెన్సీ లేదో, అది ఫ్యూచర్ లో చేసుకోవచ్చు, దీన్ని కొద్దిగా పక్కన పెట్టవచ్చు అనేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అన్ని కూడా పక్కన పెట్టి ఆ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళని లేపడానికి అవకాశం ఉంది. అట్లా లేపడం మొదలు పెట్టిన తర్వాత మొట్టమొదటిగా లేచిపోయేది ఆబ్వియస్లీ భారతీయులే. ఎందుకంటే ఒక అమెరికన్ సిటిజన్ తర్వాత ఒక టెంపరీ ఎంప్లాయీ ఇద్దరు కనుక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ టెంపరీ ఎంప్లాయీ ఫస్ట్ సాక్రిఫైస్ చేయాల్సినటువంటి పరిస్థితి. డజంట్ మ్యాటర్ హూ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద కంపెనీ, హూ ఈజ్ డూయింగ్ ద మోస్ట్ వర్క్ అనేది ఇక్కడ అప్రస్తుతం. కానీ కంపెనీ దృష్ట్యా ఏంటంటే ఒక అమెరికన్ సిటిజన్ ని ఉంచుకొని ఒక ఫారిన్ వర్కర్ కి జాబ్ ఇవ్వటం అనేది ఇక్కడ లా రీత్యా కూడా సరైంది కాబట్టి వాళ్ళని ముందుగా లేపేస్తారు. అందుకని టెక్నాలజీ జాబ్స్ పోయే అవకాశాలు డెఫినెట్ గా ఉన్నాయి. కాకపోతే హెల్త్ కేర్ లో కూడా మన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. హెల్త్ కేర్ అంటే డాక్టర్స్ కానీ, నర్సింగ్ లో కానీ, తర్వాత ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ కానివ్వండి, బయోటెక్నాలజీలో కానీ ఇట్లాంటి వాటిలో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా దరిదాపుగా సేఫ్ అని చెప్పొచ్చు. ఎక్సెప్ట్ కొన్ని పెద్ద పెద్ద హాస్పిటల్స్ వాళ్ళకి ఈ ప్రస్తుతానికి కోవిడ్ వల్ల నష్టాలు నడుస్తున్నాయి కాబట్టి లే ఆఫ్ చేసే అవకాశం ఉంది. కానీ హెల్త్ కేరు, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ లో ఉన్న వాళ్ళకి మాత్రం ప్రస్తుతానికి ఎటువంటి డోకా లేదు. మిగతా ఐటీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం డెఫినెట్ గా కష్టకాలమే. సో ఎవరికైనా సరే అమెరికాలో జాబ్ పోతే ఇప్పుడు మీరు టీమేట్ ఫౌండర్ గా కానీ మిగతా సంస్థల ద్వారా కానీ ఇప్పుడు భారతీయులకి అక్కడ భారతీయులయ్యి నిరుద్యోగులైన వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు మీరు అందిస్తున్నారు? లెట్ బి ఆనెస్ట్ అండి, మన భారతీయ సంఘాలన్నీ కూడా ఉద్యోగాలు పోయిన వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తారనేది పచ్చి అబద్ధం. ఐ వాంట్ టు బి వెరీ ఆనెస్ట్. సేమ్ థింగ్ ఇప్పుడు టీమ్ ఎయిడ్ అంటే ఫస్ట్ ఎయిడ్ ఎలాగనో టీమ్ ఎయిడ్ అనేది మేము స్థాపించాము గత 3 సంవత్సరాలుగా. ప్రవాసంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడికి, ఒక తెలుగువాడికి కాదండి, ప్రతి ఒక్క భారతీయుడికి కూడా ఆపదలో ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ టీమ్ ఎయిడ్ అనే సంస్థని స్థాపించాము. మా లక్ష్యం ఏంటంటే ఎమర్జెన్సీ హెల్ప్. ఎవరైనా అనుకోని ప్రదేశంలో, ముఖ్యంగా 10,000 మైళ్ళ దూరంలో మాతృదేశానికి దూరంగా ఉండి ఆత్మీయులకు దూరంగా ఉన్నాయి, అనుకోని ప్రమాదానికి ఏదైనా ఎదురైతే, అది యాక్సిడెంట్ కానివ్వండి, సూసైడ్ కానివ్వండి, హోమ్సైడ్ కానివ్వండి, లేకపోతే ఏదైనా సడన్ సిక్నెస్, ఇల్నెస్ కానివ్వండి, ఏదైనా అటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఆదుకోవటం. మేము ఈ గత 3 సంవత్సరాలుగా వందలాది మందిని భారతదేశం నలుమూలలకి చనిపోయిన పార్థివ కాయాలను పంపించడం కానివ్వండి, ఇక్కడ ఆదుకోవటం కానీ జరిగింది. అలాగే ఇప్పుడు జాబులు పోయిన వాళ్ళకి మేము జాబులు ఇప్పించడం అనేది మాత్రం పచ్చి అబద్ధం. కాకపోతే వీ ట్రై టు హెల్ప్. ఎందుకంటే మన నెట్వర్క్ లో ఉంది. ఎవరైనా ఒక విద్యార్థి కానీ లేకపోతే ఒక ఎంప్లాయీ కానీ జాబ్ పోతే ఈ నెట్వర్క్ ద్వారా మేము ఒకరికొకరికి సమాచారాన్ని అందించుకొని, అరే మీ దగ్గర ఏమైనా జాబ్ ఉంటే ఇతనికి హెల్ప్ చేయండి అని రెఫర్ చేయటం అనేది మాత్రం డెఫినెట్ గా చేస్తున్నాము. కాకపోతే ఈ పాండమిక్ లో మేము చేస్తుంది ఏంటంటే లాట్ ఆఫ్ స్టూడెంట్స్ కి మేము ఎమర్జెన్సీ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయటం వాళ్ళకి. ఎందుకంటే సడన్ గా డామ్స్ క్లోజ్ చేశారు, వెళ్ళిపోవడానికి ప్లేస్ లేదు, అట్లాంటి వాళ్ళకి మేము టెంపరీగా అకామిడేషన్ క్రియేట్ చేయడం కానీ, తర్వాత ఇండియా నుంచి వచ్చినటువంటి పేరెంట్స్ కి డ్రగ్స్ లేవు, ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ లేవు, వాళ్ళు ఇక్కడ స్ట్రాంగ్ అయిపోయారు కాబట్టి వాళ్ళకి మాకున్నటువంటి డాక్టర్స్ నెట్వర్క్ తో పాటు మేము తర్వాత ఫార్మసీస్ నుంచి మెడిసిన్స్ తెప్పించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తర్వాత కాన్సులేట్స్ తోనూ ఎంబసీస్ తోనూ కోఆర్డినేట్ చేసి మేము బాడీస్ ఇండియా పంపించడం కానీ, లేకపోతే చాలా మంది ఇక్కడ కోవిడ్ తో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి, వాళ్ళకి అన్ని ఫ్యూనరల్ హోమ్స్ ఇక్కడ ఫ్యూనరల్ చేయటం లేకపోతే దహన సంస్కారాలు చేయడానికి కానీ ముందుకు రాలేదు. అటువంటి పరిస్థితుల్లో మేము టీమ్ ఎయిడ్ మేము వాళ్ళకి హిందూ లేకపోతే ముస్లిం సాంప్రదాయ ప్రకారంగా వాళ్ళకి ఇక్కడ కర్మకాండలు జరపడమే కాకుండా కనీసం దాన్ని ప్రత్యక్షంగా ఈ జూమ్ వీడియో కాల్ అనే వాళ్ళు ఇండియాలో వాళ్ళ బంధువులు, స్నేహితులు చూసుకునే అవకాశాన్ని మేము సగర్వంగా చేయగలిగాము. అది డెఫినెట్లీ ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఫర్ అస్ అండి. అందుకనే ఈ రోజు ఒక తెలుగు వాళ్ళు కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ఏ మూల ప్రాంతమైనా మేము ఈ నాగాలాండ్ నుంచి మొదలుపెట్టి అటు హిమాచల్ ప్రదేశ్ వరకు, అటు
గోవా నుంచి ఉత్తరాంచల్ వరకు, ప్రతి త్రివేంద్రం నుంచి ఇటు తమిళనాడు వరకు ప్రతి చోట కూడా మేము మా భారతీయులకి ఆదుకోవడానికి, సహాయం చేయడానికి 3 సంవత్సరాలుగా విశ్వ ప్రయత్నం చేశాము, సక్సెస్ అయ్యాము. అందుకే దాదాపుగా 80 పైగా ప్రవాస భారతీయ సంస్థలు మాతో కలిసి పనిచేసి ఈరోజు ఒక వసుదైక కుటుంబాన్ని మేము ప్రవాసంలో ఏర్పరచుకున్నామని చెప్పొచ్చు. టీమేడ్ ఈ నిరుద్యోగులకి ఏమైనా మానిటరీ హెల్ప్ చేస్తుందా? లేదండి, అన్ఫార్చునేట్లీ మా పాలసీ కాదు. ఒకటేంటంటే మానిటరీ హెల్ప్ ఎంతవరకు చేయగలం, ఇప్పుడు ఒక నిరుద్యోగి అని అతనికి మానిటరీ హెల్ప్ చేయటం అనేది ఎంతవరకు చేయగలం అనేది కూడా వాస్తవంగా ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ అమెరికా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. నిరుద్యోగికి మానిటరీ హెల్ప్ కాదు, ఇక్కడ కావాల్సింది జాబ్ హెల్ప్ కావాలి. అలాగే నేను చూశాను కొన్ని ప్రవాస భారతీయ సంఘాలు చాలా గొప్పగా వచ్చి టీవీలో చెప్పుకున్నాయి, 32 మంది విద్యార్థులకి మేము భోజనం పెట్టామని. ఎంత సిగ్గుచేటండి. రోజు ఎన్ని పూటలు పెడతారు? కాదు అసలు, అంటే బేసికల్లీ యు ఆర్ ఇన్సల్టింగ్ ద స్టూడెంట్స్. ఇప్పుడు భారతదేశం నుంచి సొంత ఖర్చుతో సంవత్సరానికి 50-60 లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడ చదువుకోవడానికి వచ్చినటువంటి విద్యార్థి ఆకలికి అలవడించిపోతున్నాడు అనే దాన్ని మీరు చెప్పడం బేసికలీ యు ఆర్ ఇన్సల్టింగ్ ద స్టూడెంట్స్. దట్ ఈస్ నాట్ రైట్. ఇక్కడ ఎవ్వరూ ఆకలితో చనిపోలేదు. ఎందుకంటే ఈ పాండమిక్ మొదలైన డే 1 నుంచి కూడా మాకు గ్రాసరీ స్టోర్స్ ఉన్నాయి. ఎమర్జెన్సీ సప్లై చైన్ ఎక్కడా కూడా ఆగలేదు. గ్రాసరీస్, ఫార్మసీస్ ప్రతి చోట ఉన్నాయి. ప్రవాసం ఈ రోజు భారతదేశంలో నుంచి అమెరికా వచ్చి చదువుకుంటున్నటువంటి స్టూడెంట్ కి స్నేహితుడో, బంధువో, లేకపోతే దూరపు చుట్టమో ఎవరో ఒకళ్ళు లేని వాడు ఉంటే ఎవరూ లేరు. అలాగే డబ్బులు లేని, మరీ అసలు తిండికి కూడా లేకుండా ఆడుకునేంత దైన్య స్థితిలో ఎవడో లేడు. మేమేదో వాళ్ళకి ఫుడ్ పెట్టాము, మేమేదో మాస్కులు ఇచ్చామని చెప్పుకోవడం నిజంగా ఇది ఎట్లా అంటే ప్రచార స్టంట్ అది. కానీ అట్లాంటివి ఏం చేయలేదండి మేము. సో ఎమర్జెన్సీ హెల్ప్ చేసాం. ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ వచ్చి, జీవన వీసా మీద ఇక్కడికి వచ్చి స్టూడెంట్స్ ఇక్కడ స్టక్ అయిపోయి ఇండియా వెళ్ళడానికి అవకాశం లేనిపోయిన వాళ్ళకి మేము సహాయం చేసాం. అలాగే చనిపోయారు, సడన్ గా కోవిడ్ తో చనిపోయిన ఉన్నారు, నాన్ కోవిడ్ తో చనిపోయిన ఉన్నారు. అటువంటి స్టూడెంట్స్ కి డబ్బులు లేకపోతే వాళ్ళ దహన సంస్కారాలకు కానీ, వాళ్ళ ప్రాథమికాలను ఇండియా పంపించడానికి కానీ మేము సహాయం చేసాం. ఒక ఇండియాకే కాదు, we sent bodies to Peru, we sent bodies to Chile, we sent bodies to Iran. ఇది మా డబ్బులతో. అది జాతి, మతం, కులం, తర్వాత వాళ్ళ భాష ఏది చూడకుండా మేమంతా కలిసికట్టుగా వాళ్ళకి సహాయ సహకారాలు చేస్తున్నాం. మానిటరీ హెల్ప్ మాత్రం చాలా కష్టం అండి. ఎవరైనా చేశారు అని చెప్పినా కానీ ఏదో $50 ఇచ్చాం, వాడు ఇల్లు కాలిపోయింది, $50 ఇచ్చామని చెప్తారు తప్ప దట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్ దమ్ ఎట్ ఆల్. సో ఇక్కడ అందుకని నేను ఇప్పుడు కాదండి, గత 10 సంవత్సరాలుగా ప్రతి ఒక్క భారతీయుడికి చెప్తుంది ఏంటంటే, డబ్బులు ఉంటేనే అమెరికా రండి. If you can survive on your own, if you can sustain on your own, then only you come. ఒకసారి తప్పదు, పరిస్థితులు ఒకసారి మనకి ఎదురు తిరుగుతాయి. అటువంటిప్పుడు మనం అంతటా మనం నిలబడలేకపోయినప్పుడు ఎవరో ఒకరు సహాయం కావాలి కాబట్టి ఎక్కడో వస్తారు. కానీ ఇక్కడ ఫ్రీగా దొరుకుతుంది, మనం ఏదో ఒకళ్ళ మీద బతకొచ్చు అనే ఉద్దేశంతో రాకూడదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా మన ఇమిగ్రెంట్ ఇండియన్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మాకు వెల్ఫేర్స్ ఉన్నాయి. సపోజ్ నా గ్రీన్ కార్డు లేకపోతే ఒక H1B మీద ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు ఈ అన్ఎంప్లాయ్మెంట్ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సడన్ గా ఉద్యోగం పోయినప్పుడు చేసుకునే అవకాశం ఉంటుంది. సో గ్రీన్ కార్డు ఉండి కూడా అన్ఎంప్లాయ్మెంట్ క్లెయిమ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సిటిజన్షిప్ ని ఈ మధ్య డినై చేయడం జరిగింది. అంటే మీరు ప్రభుత్వానికి భారంగా కనుక ఉంటే ఇంతకు ముందు మీరు ఈ దేశంలో ఉండడానికి అనర్హులు అనేటువంటి ఒక మెసేజ్ ని కూడా ఈరోజు ఇమిగ్రేషన్ ఇస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. అలాగే ముఖ్యంగా టెంపరరీ వీసా మీద అమెరికా వచ్చినప్పుడు ఇది మనకు శాశ్వతం కాదు. డెఫినెట్ గా ఏ రోజైనా సడన్ గా మనం పెట్టబెడ సర్దుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి దానికి సిద్ధపడి కూడా ఉండాలి. సో మీరు చెప్తున్నారు టీమేట్ గురించి, ఇంత పెద్ద నెట్వర్క్ తోటి ఇంతమందికి హెల్ప్ చేస్తున్నారు. హౌ ఇస్ టీమేట్ ఈస్ గెటింగ్ ఫండెడ్ టు డూ ఆల్ దీస్ యాక్టివిటీస్? డోనర్స్ అండి, మన భారతీయులు డెఫినెట్ గా సహృదయులు, నో డౌట్ అందులో. ముఖ్యంగా మన తెలుగు వారు నిజంగా దే ఆర్ వెరీ జనరస్ పీపుల్. అంటే ఒక పర్టికులర్ కాజ్ ఉంది, ఈ కాజుకి మనం డబ్బులు ఇస్తే డెఫినెట్ గా అది ఆ డబ్బు సద్వినియోగం అవుతుంది నమ్మకాన్ని కనుక మనం క్రియేట్ చేయగలిగితే డబ్బులు తప్పనిసరిగా ఇస్తారండి. మీరు మీకు తెలియదు కాదండి, మీరు ప్రత్యక్షంగా చూశారు. మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి మేము కాన్ఫరెన్స్లు చేస్తున్నటువంటి తెలుగు సంఘాలు ఉన్నాయి. వీటన్నిటికీ డబ్బులు డోనర్సే. సో అట్లానే మాది ఇస్ ఎ జెన్యూన్ కాజ్. ఇప్పుడు ఎవరన్నా ఈరోజు రైట్ నౌ ఆర్ డీలింగ్ విత్ లైక్ 4 deaths. పిట్స్బర్గ్ లో ఒక ప్రీస్ట్ చనిపోయాడు, వర్కింగ్ ఆన్ దట్. దెర్ ఇస్ అనదర్ డెత్ ఇన్ Montreal. There is a student who died, and there is one more in New Jersey, and there is one more. ఏమండి తెలుగు వాళ్ళ అందరూ ఉన్నారండి, ఇందులో అందరూ ఉన్నారు. ఇప్పుడు పిట్స్బర్గ్ లో, మన పిట్స్బర్గ్ కాదు, వెస్ట్ వర్జీనియాలో ఒక చిన్న మారుమూల ప్రాంతంలో హరే రామ హరే కృష్ణ టెంపుల్ లో ఒక ప్రీస్ట్ చనిపోయాడు, అతను తెలుగు అతను. సో మిగతా వాళ్ళందరూ కూడా మహారాష్ట్ర నుంచి ఉన్నారు, తర్వాత పంజాబ్ నుంచి ఉన్నారు, తర్వాత హర్యానా నుంచి ఉన్నారు.
రకాల ప్రాంతాల నుంచి ఉన్నారు. ఇవన్నీ కోవిడ్ డెత్స్ ఏనా? కాదండి, ఇందులో ఒకటే కోవిడ్ డెత్, మిగతావన్నీ కూడా ఒకటి యాక్సిడెంటల్ డ్రౌన్ అండ్ అదర్ వన్ ఈజ్ అన్ యాక్సిడెంట్, అదర్ వన్ ఈజ్ ద లుకేమియా. 23-year-old kid died in Montreal, is just a leukemia. సో అంటే రకరకాల కారణాలు ఉంటాయి. సో వీటికి హెల్ప్ చేసినప్పుడు కూడా మేము వి గో వెరీ స్పెసిఫిక్ అండి. ఫైనాన్షియల్ హెల్ప్ అయితే ఫ్యామిలీస్కి చేయము, కానీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ నుంచి బయటపడటానికి అవసరమైనటువంటి ఆసరా మేము ఇస్తాము. అది బాడీ ఇండియా పంపించడానికి కానివ్వండి, లేకపోతే ఇక్కడ వాళ్ళకున్న టెంపరీ అకామిడేషన్ కానివ్వండి, ఇమీడియట్ ఫైనాన్షియల్ నీడ్ కానీ, అట్లాంటి వాటికి మాత్రం చేస్తాం తప్ప అతను నష్టపోయాడు కాబట్టి అతని కుటుంబానికి $1,00,000 మనం రేట్ చేసేవాలి అనేది మాత్రం మా కాన్సెప్ట్ కాదు. అది ఇంకోటి కూడా చూస్తున్నామండి ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకుంది. చెప్పండి. సారీ. అంటే ఈ మధ్య పీపుల్ ఆర్ గెటింగ్ ఎమోషనల్ అండి. ఇప్పుడు ఎవరో ఒక స్టూడెంట్ సడన్ గా యాక్సిడెంట్ లో చనిపోతాడు, ఆ ఫ్యామిలీకి నిజంగా డబ్బులు అవసరం ఉండదు, వాళ్ళు నిజంగా ఎవరిని అడగరు. కానీ ఆ స్టూడెంట్ కి సంబంధించిన ఫ్రెండ్ లేకపోతే ఎవరో దూర బంధువు సడన్ గా GoFundMe అని మొదలుపెట్టి ఒక పిక్చర్ పెట్టడం, ఒక యాక్సిడెంట్ పిక్చర్ లేకపోతే అతని పిక్చర్ పెట్టి అబ్బో ఇతని కుటుంబం అల్లాడిపోతుంది అంటే, ద పీపుల్ ఆర్ యాక్చువల్లీ గెటింగ్ ఎమోషనల్ అండ్ దర్ డొనేటింగ్ మనీ ఫర్ ఏ నాన్ జెన్యూన్ కాజ్. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు అదే పనిగా అవసరం ఉన్నవాడికి లేని వాడికి కూడా డబ్బులు రేజ్ చేయటం అనేది ఒక విధంగా అది దుర్వినియోగమే అవుతుంది, అపాత్రదానం అవుతుంది. అట్లాంటి పరిస్థితులు ఏంటంటే నిజంగా జెన్యూన్ కాజులు కూడా మనం చేయలేకపోతున్నాం. సో ఇప్పుడు రైట్ నౌ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అది ఇతను పూనా నుంచి వచ్చినటువంటి 23-year-old స్టూడెంట్. హీ కేమ్ ఫర్ మాస్టర్ స్టడీ అండ్ ఫౌండ్ విత్ లుకేమియా. ఆల్మోస్ట్ లాస్ట్ 6 months నుంచి అతను మాంట్రియల్లో ఈజ్ సఫరింగ్ అండ్ ఫైనల్లీ హీ పాస్డ్ అవే. అతని తల్లి పాపం వెళ్ళడానికి డబ్బులు లేవని చెప్పి షీ స్టార్టెడ్ GoFundMe and they need about $8,500 and they could raise only like $1,700 as of last night. సో అదే మీరు ఒక యాక్సిడెంట్ లో ఎవరో మన హైదరాబాదు ఆడపిల్ల ఎవరో చనిపోతారు, అందమైన ఆడపిల్ల యాక్సిడెంట్ లో చనిపోయింది, ఒక ఫోటో పెడతారు, అర్జెంట్ గా $150,000 ఇచ్చేస్తారు. అన్నెసెసరీ యూనో. ఆ ఫ్యామిలీ నిజంగా సఫర్ అవుతూ ఉంటే ఎస్ యూ డూ ఇట్, బట్ కానీ మేమేదో గొప్పగా చూసామా, మేము $100,00,000 రేజ్ చేసాము అని చెప్పి మీ గొప్ప చెప్పుకోవడం కోసం, సోషల్ మీడియాలో మీ పబ్లిసిటీ కోసమో లేకపోతే మీ సంఘం పరపతి కోసమో చేసేది మాత్రం సరైనది కాదు. దీని గురించి డెఫినెట్ గా ప్రవాస భారతీయులు ముఖ్యంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇన్ఫాక్ట్ ఐ వాస్ అబౌట్ టు ఆస్క్ యూ అబౌట్ దిస్ GoFundMe సెల్ఫ్. ఈ GoFundMe అనేది వెబ్సైట్ వాడేమి దాన్ని మానిటరీగా అసలు పూర్తిగా మానిటరీగా చేయడు, అసలు ఏంటి సంగతి అనేది చూసుకోడు కూడా. చాలా వరకు అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి వాట్సాప్ లో కానీ ఫేస్బుక్ లో కానీ GoFundMe అని వచ్చేస్తూ ఉన్నాయి. బట్ కీపింగ్ అసైడ్, మీరు చెప్పినట్టు క్లారిఫికేషన్ బాగుంది, GoFundMe లో అలా పెట్టకూడదు చేయకూడదు అన్నాడు. హౌ షుడ్ సంబడి ఎవరైతే నీడెడ్ ఉన్నాడో వాళ్ళు టీమ్మేట్ ని ఎలా రీచ్ అవ్వాలి అసలు యాక్చువల్? నో, వీఆర్ ఆల్ వెరీ వెల్ నోన్ అండి. మాకు చెప్పాను కదా, దాదాపుగా 80 పైగా ప్రవాస భారతీయ సంఘాలన్నీ కూడా మాకు ఎండోర్స్ చేశాయి. ఈ లాస్ట్ 3.5-4 years లోనే మేము వి డిడ్ మోర్ దాన్ 400 డెత్స్ కానీ యాక్సిడెంట్స్ కానీ మిగతా కారణాల్లో మేము హెల్ప్ చేసాము. సో పీపుల్ నో అస్ అండ్ వాళ్ళకి జెన్యూన్ గా అవసరం అయినప్పుడు I'll tell you, so far we did only 2 fundraisers that through our website. అంతకు మించి మేము ఎక్కడ కూడా మాకు ఇది ఫండ్ కావాలి అని చెప్పి మేము చేయలేదు. సో we just how much you collected with those 2 fundraisers? ఒక దాంట్లో we raised about $15,000 and the other one we raised only about $5,000. బికాస్ ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటేనండి, నేను ఇందాక మన ఇద్దరి మధ్య డిస్కషన్ వచ్చినప్పుడు GoFundMe లో దే ఆర్ జస్ట్ కీపింగ్ ద నెంబర్స్ యాజ్ మచ్ యాజ్ దే కెన్, బికాస్ ఇట్ మైట్ బి 50,000 or 85,000 or 100K or something like that. అసలు ఏ నీడ్ అనేది ఏమి తెలీదు. అందుకే నేను ఇప్పుడు మీరు చెప్పారు 2 కాజులు చేసాము అని అనేసి, సో మీరు చెప్పిన నెంబర్ కూడా చెప్పారు. జెన్యున్ బట్టి ఫండ్ ఇచ్చేవాడు ఉంటాడు, ఇవ్వనోడు ఉంటాడు, కానీ ఈ GoFundMe అనేవి చాలా ఫ్రీక్వెంట్ గా వస్తున్నాయి. బట్ ఐ రియల్లీ అప్రిషియేట్ వాట్ యువర్ గైస్ ఆర్ డూయింగ్. అండ్ నేను అనేది ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరైనా టీమ్మేట్ గురించి తెలుసుకోవాలి అని అంటే హౌ షుడ్ దే గో? డూ యూ హ్యావ్ ఎనీ వెబ్సైట్? Oh yeah. So website is our number one portal andi. So www.teamaid.org, teamaid.org, that website. And daniki maaku we have a Facebook page, we have Twitter page, we have a LinkedIn page. And ante ma policy entante we keep the dignity of the deceased. ఎవరైతే చనిపోయారో వాళ్ళ డిగ్నిటీని కాపాడటం కూడా మా ప్రధాన లక్ష్యం. అందుకని చెప్పి ఎక్కడ ఫ్యామిలీ పేర్లు కానీ లేకపోతే చనిపోయిన వాళ్ళ పేర్లు కానీ మేము ఎక్కడ కూడా ప్రస్తావించాం. సో వీ డూ ఇట్ వెరీ జెన్యూన్లీ అండ్ వెరీ సెటిల్లీ. రెండోది ఏంటంటే చెప్పాను మొట్టమొదటిలోనే,
మనం కులం, మతం, ప్రాంతీయం, భాష ఇట్లాంటివి ఏవి పట్టించుకోకుండా ఆపదలో ఉన్నటువంటి సాటి మానవుడిని ఆదుకోవటం అనేది మా ప్రథమ లక్ష్యం. అంటే మీరు ఇంకోటి అడగొచ్చు, ఆల్రెడీ మిగతా వాళ్ళు చేస్తున్నారు కదా మోహన్ గారు, మీరే ఇందాక అడిగారు హరి గారు, మీరు ఆల్రెడీ తానాలో టీమ్ స్క్వేర్ చేస్తారు కదా, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారని. బికాస్ వీ డోంట్ వాంట్ టు సీ ద డిస్పారిటీ ఆఫ్ పీపుల్. అది చెప్పాను కదా, ఈరోజు విత్ ఇన్ 3 years మేము వరల్డ్ వైడ్ గా ఎక్స్పాండ్ చేయడం జరిగింది. 25 countries లో మాకు వాలంటీర్స్ ఉన్నారు. మాకు మన ఒక్క భారతీయులకే కాదు, ఈవెన్ ఇరానియన్స్, పెరువన్స్ అండ్ ఈవెన్ చిలీ అటువంటి దేశాలకు కూడా బాడీని పంపగలిగే స్థాయికి మేము ఎదగలిగామంటే కారణం ఏంటంటే ఇట్స్ వెరీ ట్రాన్స్పరెంట్. అట్లాగే మాకు ఇచ్చిన డొనేషన్స్ కూడా, ఇఫ్ ఎనీబడి డొనేట్స్ ఈవెన్ $10 టుడే, within 2 minutes, actually within 10 seconds they can see their name on our website, and we keep everything very transparent. అంటే ఆ అకౌంటబిలిటీ మీరు బాగా మెయింటైన్ చేస్తున్నారు అన్నమాట. Absolutely, and absolutely. And we have zero maintenance or zero overheads. Same thing ఇప్పుడు GoFundMe చెప్పారు. GoFundMe మొన్నటిదా కూడా ఆల్మోస్ట్ 7.5-8% తీసుకునేవాళ్ళు. అంటే ఎవరైనా $1 కనుక డొనేట్ చేస్తే అందులో 7.5 వాళ్ళ GoFundMeకి వెళ్ళిన తర్వాత మిగతా 92.5 వీళ్ళకి వచ్చేవి. దాన్ని వీడు ఏం చేస్తారంటే ఇప్పుడు దే రైజ్ క్లోజ్ టు $6 billion అండి GoFund. ఇమాజిన్ ద పర్సంటేజ్ దే గాట్ ఇట్. ఇప్పుడు వాళ్ళు కాంపిటీషన్ మొదలైంది, లాట్ ఆఫ్ క్రౌడ్ ఫండింగ్ కంపెనీస్ వచ్చేటప్పటికి కాంపిటీషన్ మొదలయ్యి నౌ దే కేమ్ డౌన్ టు 30 cents ట్రాన్సాక్షన్ అండ్ 2.9% ఫీ అన్నాడు. అంటే $3.22 పోతాయి ప్రతి డాలర్కి, ప్రతి $100. బట్ వేరే యాజ్ ద టీమేడ్ ఉందనుకోండి, వీ హ్యావ్ నెట్వర్క్ అండ్ వీ గాట్ ఓన్లీ 2.2% విత్ ద పేపాల్. సో అంటే ఓన్లీ 2. అంటే ఎవరైనా క్రెడిట్ కార్డ్ ద్వారా ఇస్తే మాత్రమే we lose only 2.5%. Otherwise, if anybody donates directly by transfer, electronic transfer or checks, zero. So every dollar we raise, we genuinely use for a genuine cause. So మనకి తెలుసు వందే భారత్ మిషన్ ఫేజ్ నడుస్తోంది. సో ఇది phase 3 అఫీషియల్ గా రేపటి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇప్పటిదాకా phase 1, phase 2 స్టార్ట్ చేసేసారు. 43 దేశాల నుంచి 60,000 మంది వరకు ఈ phase 3లో తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయుల్ని స్వదేశానికి తీసుకొచ్చే ఈ వందే భారత్ మిషన్ ఫేజ్ వైజ్ చేస్తున్నారు. కేంద్రం ఇప్పటికే 2 దఫాల్లో దాదాపు 400 విమానాల ద్వారా 70,000 మందిని భారత్కి తీసుకొచ్చింది. సో ఇప్పుడు phase 3 ద్వారా 60,000 మందిని తీసుకురాబోతున్నారు. గోయింగ్ బ్యాక్ టు మోహన్ గారు, సార్ ఈ వందే భారత్ మిషన్ విన్నారు కదా సార్ మీరు, ఈ phase 2 టైంలో చాలా మంది టికెట్లు దొరకగాని, వెబ్సైట్ దొరకగాని, కాంటాక్ట్ ఇన్ఫో లేక ఇబ్బంది పడుతున్న భారతీయులకి టీమేడ్ గాని మీరు గాని ఎలా సహాయపడ్డారు సార్? లెట్స్ టాక్ లిటిల్ బిట్ అబౌట్ ద ఈ వందే భారత్ 3 ఫేజ్ల గురించి మాట్లాడదామండి. ముందు అమెరికా విదేశాల్లో చిక్కుపోయినటువంటి దరిదాపుగా 2.5 మిలియన్ అంటే 25 లక్షల మంది అమెరికన్ పౌరుల్ని హఠాహటిన తరలించింది. భారతదేశం కొద్దిగా నిదానంగా స్పందించడం మొదలుపెట్టింది. బట్ అట్లీస్ట్ దే ఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్ అండి. మే ఫస్ట్ ఫేజ్ అనేది May 9th మొదలైంది. May 9th నుంచి 15th వరకు మొదలైనటువంటి ఫేజ్ లో దే అలౌడ్ ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ మాత్రమే అలౌ చేశారు. దాంట్లో కూడా అమెరికాకి ఓన్లీ 7 flights. అన్ఫార్చునేట్లీ ఓన్లీ 7 flights అండ్ ఓన్లీ అబౌట్ 12,000 పీపుల్ని ఇక్కడ నుంచి ఎవాక్యుయేట్ చేయడం జరిగింది. తర్వాత phase 2లో అది May 19th నుంచి May 29th వరకు phase 2 జరిగింది. phase 2లో ఆ ఫ్లైట్స్ సంఖ్యను పెంచారు. దాన్ని 11 ఫస్ట్ 11 అనగానే అమెరికాకి 7 వచ్చాయి. సెకండ్ phase లో 32 ఫ్లైట్స్ ఇస్తారు అమెరికాకి. ఆ phase 2లో OCI కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారంటే భారతదేశ పౌరులు బట్ OCI కార్డు అంటే ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కార్డు ఉన్నటువంటి వాళ్ళకి, తర్వాత ఈ స్టూడెంట్స్ కి వెల్స్పాట్ని ఇచ్చారు. అయితే phase 1లో చేసిన మిస్టేక్ ఏంటంటే భారతీయ పౌరులు మాత్రమే కానీ అమెరికన్ పౌరులు కానీ OCI కార్డులు కానీ హోల్డర్స్ కానీ అవకాశం లేదన్నారు. అంటే ఎమర్జెన్సీస్ ఉన్నా కానీ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు H1B వీసా ఎక్స్పైర్ అయిపోయింది, లేకపోతే పేరెంట్స్ ఇండియాలో చనిపోయే పరిస్థితిలో ఉన్నారు, అటువంటి వాళ్ళు వెళ్లాల్సి వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు కనుక అమెరికాలో పుట్టి ఉంటే వాళ్ళకి అవకాశం లేదు. అది దట్ వాజ్ ఎ మేజర్ ఫ్లా దే డిడ్ ఇన్ phase 1. phase 2లో ఓకే ఆ phase 1 వాళ్ళు వెళ్ళొచ్చు, అలాగే OCI కార్డు వాళ్ళు వెళ్ళొచ్చు అని చెప్పారు. దట్స్ ఎ వెరీ గుడ్ సైన్. బట్ అగైన్ ద నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ వర్ వెరీ లిమిటెడ్. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ నుంచి వెళ్లాల్సిన ఒక స్టూడెంట్స్ ని తీసుకుంటే దాదాపు 1,00,000 మంది పైగా స్టూడెంట్స్ ఉన్నారు. దాని తోడు ఇండియా నుంచి వచ్చినటువంటి పేరెంట్స్, స్ట్రాంగిల్ అయిపోయినటువంటి పేరెంట్స్ వేలాది మంది ఉన్నారు. తర్వాత వీసాలు ఎక్స్పైర్ అయిపోయి ఇండియా వెళ్లాల్సినటువంటి J1 ఈ H1, H2 వీసా వర్కర్స్ చాలా మంది ఉన్నారు. టూరిస్టులు చాలా మంది ఉన్నారు.
వాళ్ళనందరూ కూడా తీసుకెళ్ళడానికి అవకాశం దొరకలేదు. పాపం కాన్సులేట్స్ అన్ని కూడా అమెరికాలో అహోరాత్రులు పనిచేశాయి. చాలా వరకు వాళ్ళని అకామిడేట్ చేయడం జరిగింది. కానీ ఫేజ్ 3 మొదలవడానికి ముందు మన వాళ్ళు ఏం చేశారంటే ఎమర్జెన్సీ అనే ట్రావెల్ దాన్ని కొద్దిగా అబ్యూజ్ చేశారు. ఫేజ్ 1, ఫేజ్ 2 కాన్సులేట్స్ కంట్రోల్ చేసి ఎవరికైతే ఎమర్జెన్సీ ఉందో వాళ్ళని పంపించడం మొదలు పెట్టినప్పుడు ఈ 1, 2లో వెళ్ళినటువంటి ఇండియన్స్ ఏం చేశారంటే సోషల్ మీడియాలో, ఫేస్బుక్ లో మేము ఊరికి ఎమర్జెన్సీ అని చెప్పి అబద్ధం ఆడితే మాకు కాన్సులేట్ పంపించారని చెప్పి పెట్టడం జరిగిందంట. ఎప్పుడైతే అది జరిగిందో దాని మీద సజ్జర్భర్జనలో జరిగి కాన్సులేట్ వాళ్ళు డబ్బులు తిన్నారని అదని రకరకాలటువంటి కామెంట్స్ రావడంతో కాన్సులేట్ వాళ్ళు చేయలేని పరిస్థితుల్లో ఎయిర్లైన్స్ వదిలేశారు. ఇప్పుడు లక్కీగా ఫేజ్ 3 అనేది రేపు June 10th ఆల్రెడీ మొదలైంది. June 10th నుంచి మొదలుపెట్టి June 30th వరకు నడుస్తూ ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే ఎంతో మంది ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో వెళ్లాల్సిన వాళ్ళు వెళ్ళలేకపోయారు. బికాస్ ద గవర్నమెంట్ డిడ్ నాట్ పుట్ ఎనఫ్ ఫ్లైట్స్. ఫ్లైట్స్ పెట్టింది. మీకు ఇండియాలో నుంచి చూస్తే లెక్క బాగానే ఉంటుంది, వేలాది మందిని తీసుకొచ్చారని. బట్ ఎక్కడి నుంచి అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ కేమ్ ఫ్రమ్ ద మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్. అది బహ్రైన్ కానీ, సౌదీ అరేబియా కానీ, కువైట్ కానీ. వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం డెఫినెట్ గా ఉంది. అమెరికా కంటే వాళ్ళ అవసరం ఎక్కువ ఉంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లో లెవెల్ వర్కర్స్. వాళ్ళకి సరైనటువంటి సపోర్ట్ ఉండదు, అక్కడ ఉద్యోగాలు పోయాయి, కాబట్టి వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం ఉంది. బట్ ద సేమ్ టైం అమెరికాలో ఉన్న వాళ్ళు మనుషులు కాదా? సో వై we pour into Indian economy the most. మీరు ఇండియన్ ఎకానమీలో దరిదాపుగా ఎవ్రీ ఇయర్ $70 billion కనుక పోర్ చేస్తుంటే అందులో ఆల్మోస్ట్ 60-70% కమింగ్ ఓన్లీ ఫర్ అమెరికా అండ్ కెనడా అండ్ అనదర్ మెజారిటీ పోర్షన్ కమింగ్ ఫ్రమ్ UK. అటువంటిప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళు పర్వాలేదు, వాళ్ళు బతుకుతారు, ఓన్లీ భారతీయులు మన మిగతా దేశాల నుంచి తీసుకొద్దాం అనేటువంటి ప్రయత్నం నెంబర్ 1 తప్పు. రెండోది, ఇండియా వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రాపర్ టెస్టులు చేసి క్వారంటైన్ చేస్తున్నప్పుడు వై ఓన్లీ ఎయిర్ ఇండియా? There are a lot of other airlines are desperately waiting. British Airways కానివ్వండి, ఎమిరేట్స్ కానివ్వండి, ఖతార్ కానీ, ఇతిహాద్ కానీ, they are all waiting to transport people to India. But ఎవరికి అవకాశం ఇవ్వకుండా why only Air India? I mean, yes, definitely want to help Air India. ఇక్కడ మీకు ఒకటి చెప్తాను మోహన్ గారు, అంటే ఎయిర్ ఇండియా అనే దానికి ఆ ఇష్యూ ఇక్కడ కూడా వచ్చింది. కానీ సెంటర్ ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే ఎయిర్ ఇండియా అనేది గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది కాబట్టి కొంచెం మానిటరింగ్ బాగా చేయొచ్చు, మిగతా ఫ్లైట్స్ అయితే ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చేస్తారు, అర్జెన్సీ వాళ్ళకి ఆ నీడ్ లేని వాళ్ళు కూడా వచ్చేస్తారు. అంటే మీరు ముందు చెప్పిన వాటి ఎక్కువ వచ్చేస్తారు అన్న విధిలో వాళ్ళు ఓన్లీ ఎయిర్ ఇండియాని అక్వైర్ చేశారని సెంటర్ వాదన. దీని గురించి మీ కామెంట్ ఏంటి? No, I agree to some point and certain level. ఎందుకంటే సపోజ్ ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు అనుకుందాం. ఎవరిని బట్టి వాళ్ళు ఎందుకు తీసుకొస్తారండి? ఎమిరేట్స్ లో ఉన్నటువంటి క్రూ మనుషులు కాదా? సేఫ్టీ అనేది వాళ్ళకి అవసరం ఉండదా? ప్లస్ యూఆర్ ట్రావెలింగ్ త్రూ దేర్ కంట్రీ. అట్లాంటప్పుడు వాళ్ళ కంట్రీని రక్షించుకోవాల్సినటువంటి భయం, బాధ్యత మనకంత ఉంటుందా, వాళ్ళకంత ఉండదా? సో బేసిక్ కామన్ సెన్స్ ఎనీబడి కెన్ ఆస్క్. అట్లానే ఇప్పుడు మన దేశంలో బ్యూరోక్రాట్లు కూడా అండి, వాళ్ళు పూర్తి అవగాహన లేకుండా వాళ్ళు చట్టాలు తయారు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టడం అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది. ఇట్స్ సో సాడ్. సమ్ టైమ్స్ వాళ్ళు ఏంటంటే దాని పర్యవసనాలు ఏంటి, దీనివల్ల ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు దాన్ని ఏమాత్రం ఆలోచించరు. అది చాలా బ్యాడ్. నేను మీకు టైం ఉంటే ఐ విల్ టెల్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. గత 12 సంవత్సరాలుగా నేను పోరాడుతున్నాను ఈ ఇండియన్ గవర్నమెంట్ తో గెట్ రిడ్ ఆఫ్ ఇట్. ఏంటంటే అమెరికాలో కానీ విదేశంలో కానీ ఒక మనిషి చనిపోయినప్పుడు ఆ పార్థివ కాయాన్ని ఇండియా పట్టుకెళ్ళాలి అంటే లాట్ ఆఫ్ పేపర్ వర్క్ ఉంటుంది. అది సమ్ టైమ్స్ ఇట్ మే టేక్ 2-3 days, సమ్ టైమ్స్ ఇట్ మే టేక్ లైక్ 2-3 weeks. దానికి డెత్ సర్టిఫికెట్, నాన్ కమ్యూనికబుల్ అంటే అంటువ్యాధులు లేవనేటువంటి సర్టిఫికెట్, తర్వాత ట్రాన్స్పోర్ట్ పర్మిట్, తర్వాత కాన్సులేట్ నుంచి పర్మిషన్, ఇవన్నీ కావాలి. ఇవన్నీ తీసుకొని అంటే పాస్పోర్టు, నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్, అతని ఎంబామింగ్ సర్టిఫికెట్, ఇవన్నీ తీసుకొని కాన్సులేట్కి వెళ్తే కాన్సులేట్స్ ఇవన్నీ వెరిఫై చేసి ఇంక్లూడింగ్ ఇతనికి అంటువ్యాధులు లేవు అని సర్టిఫై చేసిన తర్వాత ఓకే ఈ బాడీని ఇండియా తీసుకెళ్లొచ్చు అని చెప్పి పర్మిషన్ ఇస్తుంది. అప్పుడు ఎయిర్లైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. కానీ మన భారతీయ మేధావులు ఏం చేశారంటే మధ్యలో ఎయిర్పోర్ట్ హెల్త్ ఆర్గనైజేషన్ అటువంటి ఒక సంస్థను మధ్యలో పెట్టారు. ఏంటి, కాన్సులేట్ వెరిఫై చేసినా కానీ ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఈ ఎయిర్లైన్స్ వాళ్ళు ఎయిర్పోర్ట్ హెల్త్ ఆర్గనైజేషన్ కి పంపిస్తే వాళ్ళు 1 రోజు నుంచి 3 రోజుల వరకు టైం తీసుకొని ఓకే మేము అక్కడ బాడీని రిసీవ్ చేసుకోవడం రెడీగా ఉన్నాము అని చెప్తే అప్పుడు ఈ బాడీని పంపించవచ్చు అంట. సో వాట్ ఎ షేమ్ అండి. ఇప్పుడు ఒక మనిషి చనిపోతే అతని కుటుంబం ఎంత బాధపడుతుందో ఆ మనిషి పోయిన వాళ్ళకి తెలుస్తుంది. వీళ్ళు అంటారు ఆ బాడీని రిసీవ్ చేసుకోండి. యాక్చువల్గా నో బడీ ఈస్ దేర్ టు రిసీవ్. ఎందుకంటే డిఫరెంట్ ప్లేస్లకు వెళ్తుంది. ఇక్కడ ఒక
క్వశ్చన్ ఉందండి, Sure. కామన్ పాయింట్ క్వశ్చన్ అనుకోవచ్చు మీరు. ఓకే, సపోజ్ ఇండియాని కాసేపు పక్కన పెడదాం. వేరే కంట్రీకి ఇలా వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ ప్రోటోకాల్స్ కూడా ఇలా ఒక ఆర్గనైజేషన్ ఉండి ఆ ఫార్మాలిటీస్ ఉంటాయని మీరు అనుకుంటున్నారా? ఓ అబ్సల్యూట్లీ అండి. అంటే బాడీని ఇండియా తీసుకురావటం అనే పాలసీని ఇండియన్ గవర్నమెంట్ తయారు చేసింది. ఇండియన్ గవర్నమెంట్ పాలసీస్ అక్రాస్ ద గ్లోబ్ ఇస్ సేమ్. మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉండి ఆ బాడీని ప్రాపర్ గా ఎంబాంబింగ్, అంటే చనిపోకుండా కుళ్ళిపోకుండా దాన్ని ఎంబాంబింగ్ చేసి డిస్ఇన్ఫెక్ట్ చేసి ఆ సర్టిఫికెట్ ఇవ్వాలి. రెండోది అతనికి అంటువ్యాధులు లేదు అని చెప్పి సర్టిఫికెట్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మాత్రమే కాన్సులేట్ వాళ్ళు మీరు తీసుకెళ్లొచ్చు అని పర్మిషన్ ఇస్తారు. ఆ పర్మిషన్ చూసిన తర్వాత మీరు అన్నట్టు ఇండియన్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒకటి మధ్యలో ఒక సంస్థ ఏర్పడింది అన్నారు కదా, ఎయిర్పోర్ట్ అలా హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఉంది అని అంటున్నారా? అది ఇండియాలో ఉందండి, ఇక్కడ కాదు. అది ఢిల్లీలో క్రియేట్ చేశారు. అది మన ఇండియన్ గవర్నమెంట్ మాత్రమే క్రియేట్ చేసింది అలా. ఎగ్జాక్ట్లీ మిగతా ఏ దేశాలకు లేదు. అది ఏ దేశాలకు. ప్లస్ అంటే మా ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మన ఎవరోన్ ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్, ఎవరోన్ ఇండియన్ కాన్సులేట్స్ ఈ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి ఈ బాడీ ఇండియా వెళ్ళడానికి సేఫ్ అని పర్మిషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళ వెరిఫికేషన్ ఏంటి, వాళ్ళు టైం తీసుకోవటం ఏంటి? సో దట్ ఈస్ పెయిన్ఫుల్ థింగ్ అండి. ఎస్పెషల్లీ వీకెండ్ వస్తే ఒక్కొక్కసారి 2-3 రోజులు ఎక్స్ట్రా వెయిట్ చేయాల్సి వస్తుంది. దాన్ని ఎలిమినేట్ చేయమని చెప్పి ఫైట్ చేస్తే వాళ్ళు ఆ ఉన్న 1-2 ఉద్యోగాలను కాపాడుకోవడం కోసం ఏదో లేనిపోని వంకలు చెప్పి 1932లో ఒక ఏవియేషన్ వాళ్ళ ఒక లా ఉంది, దాని ప్రకారం మేము ఉంచాలి అంటారు. 1932 ఎక్కడ, 2020 ఎక్కడండి? సో హౌ ఫార్ వీ కేమ్, ఏవియేషన్ హౌ ఫార్ వీ కేమ్. మీరు ఇంకా 1932 లాను పట్టుకొని పాకులాడుతూ దాన్ని అడ్డంగా చూపించి భారతీయులు ఇబ్బంది పెడుతున్నారంటే సిగ్గుపడాల్సిన విషయం కదా. I mean, you are really fighting for a genuine cause. TV5 and Mana TV will always support for you this Thank cause you. of, frankly speaking, because వింటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఒక బాడీ మన ఫ్యామిలీకి సంబంధించి ఇంత దూరం రావాలి అని అంటే ఇంత టైం తీసుకొని మళ్ళీ ఇక్కడ వీళ్ళ ఇది చేసుకునేటప్పటికి ఎంత టైం పడుతుంది, ఏం కథ, ఇవన్నీ ఆలోచిస్తేనే అసలు నిజంగా చాలా ఇరిటేషన్ వస్తుంది, ఫ్రాంక్లీ స్పీకింగ్. బట్ కమింగ్ టు అవర్ పాయింట్, లెట్స్ టాక్ అబౌట్ phase 3 అండి. ఐమ్ సారీ, మధ్యలో ఎక్కడి నుంచో ఎక్కడికి వెళ్ళిపోయాము. I really agreed, because you know what, it is in our topic itself. So again, coming back to our phase 3, ఈ phase 3 కి సంబంధించి అంటే ఓపెన్ గా మీకు తెలిసిన స్టాటిస్టిక్స్ చెప్పండి. ఒకవేళ phase 3 కూడా అయిపోయింది అని అనుకుందాం, స్టిల్ దేర్ ఆర్ పీపుల్ ఆల్వేస్ ఉంటారండి, ఆల్వేస్ ఉంటారు. ఎందుకంటే ఎమర్జెన్సీ అనేది ఎప్పుడు చెప్పి వస్తుంది అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు phase 3 లక్కీగా ఫ్లైట్స్ పెంచారండి. దరిదాపుగా 544 ఫ్లైట్స్ తిరుగుతా ఉన్నాయి. ఇది జూన్ 10th నుంచి మొదలుపెట్టి జూన్ 30th వరకు, ఈ 20 days లో. దట్స్ ద గ్రేట్ థింగ్. ఈ ముఖ్యంగా ఎయిర్ ఇండియా పైలట్స్ ని, క్రూని, వాళ్ళ మొత్తం ఎంటైర్ ఎయిర్ ఇండియా టీమ్ ని వీ షుడ్ మస్ట్ అప్రిషియేట్ అండి. వాళ్ళ లైఫ్ కి వాళ్ళు ఎదురొడ్డి ఈ పరిస్థితుల్లో కూడా వీళ్ళని ఇండియా తీసుకెళ్ళడానికి వాళ్ళు అహోరాత్రులు శ్రమిస్తున్నారంటే డెఫినెట్ గా వాళ్ళని మనం అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఫ్లైట్స్ ఫ్రంట్ లైన్ వర్కర్స్. అవునండి, ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత ఇండియాలో రిసీవ్ చేసుకున్నటువంటి క్వారంటైన్ వర్కర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా డెఫినెట్లీ వీ షుడ్ సెల్యూట్ దెమ్. లక్కీగా పెంచారు. phase 3లో దే పుట్ లాట్ ఆఫ్ ఫ్లైట్స్, అండ్ ఎస్పెషల్లీ యుఎస్ అండ్ కెనడాకే దాదాపుగా 70 ఫ్లైట్స్ ఉన్నాయి. ఇంతకు ముందు ఏంటంటే కాన్సులేట్ వాళ్ళు వీళ్ళని కంట్రోల్ చేసేవాళ్ళు. ఎవరికైతే ఎమర్జెన్సీ ఉందో వాళ్ళని కాన్సులేట్ వాళ్ళు నిర్ణయించి వాళ్ళకి టికెట్స్ ని ఎయిర్ ఇండియా వాళ్ళకి చెప్పి చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే కాన్సులేట్ వాళ్ళు రిజిస్టర్ చేసుకోమంటున్నారు. ఎవరికైతే ఎమర్జెన్సీ ఉందో దాంట్లో 4-5 కేటగిరీస్ ఉన్నాయి. వాళ్ళు ముందుగా రిజిస్టర్ చేసుకుంటే ఆ రిజిస్టర్ చేసుకున్న నేమ్స్ ని వాళ్ళు ఎయిర్ ఇండియా పంపిస్తున్నారు. ఎయిర్ ఇండియాకి డైరెక్ట్ గా వాళ్ళ వెబ్ పోర్టల్లోకి వెళ్ళి టికెట్స్ కొనుక్కోవటం ఎవరైనా. అది లక్కీగా ఫ్లైట్ బై ఫ్లైట్ ఓపెన్ అవుతా ఉంది. సో చాలా వరకు వెళ్ళటం జరిగింది. మోహన్ గారు, ఈ మధ్య అంటే నేను ఒక 2-3 వెబ్సైట్స్ లో చూసినప్పుడు, వాట్సాప్ ఫార్వర్డింగ్ మెసేజెస్ లో కూడా స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్స్ అప్రూవ్డ్ బై ఎయిర్ ఇండియా సంథింగ్ లైక్ దట్ అని పాపప్ వచ్చి ఒక లింక్ కూడా వస్తుంది. అవన్నీ నిజమే అంటారా? నిజమేనండి. అంటే ఎన్ననేది మన అందులో 1-2 ప్రవాస భారతీయ సంస్థలు కూడా ప్రయత్నించాయి.